నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ముందు పొలిటికల్ సీన్ మారుతుందా? టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి రాజకీయ చాణక్యంతో వైసీపీ ఖాళీ అవుతుందా? ఈసారి ఎన్నికల్లో అధికార వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ఓటమి తప్పదా? గత కొన్నాళ్లుగా వైసీపీ నుంచి టీడీపీలోకి జోరుగా సాగుతున్న వలసలు కాటసాని రామిరెడ్డి ఓటమికి సంకేతాలుగా కనిపిస్తున్నాయా? వాచ్ ద స్టోరీ. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా ఇతర పార్టీల నుంచి వలసలు షురూ అయ్యాయి. తాజాగా కొలిమిగుండ్లలో అధికార వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఫిబ్రవరి 11 ఆదివారం నాడు బనగానపల్లె తెలుగుదేశం కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో వైసీపీ కీలక నేత కొలిమిగుండ్ల పట్టణ ఉప సర్పంచ్ పెద్దనాగయ్య ఆధ్వర్యంలో గిత్తన్నగారి నాగేశ్వరరావు, కుళ్లే నాగకులాయి, తలారి శ్రీనివాసులు, తలారి చిన్నకేశవ, తలారి చంద్రగోపాల్, తలారి వెంకట సుధాకర్, తలారి చెన్నయ్య వంటి ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకులతో సహా మరో 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కొలిమిగుండ్ల ఉప సర్పంచ్ పెద్దనాగయ్య మాట్లాడుతూ బీసీ జనార్దన్ రెడ్డి మంచితనం మూర్తిభవించిన వ్యక్తి అని కొనియాడారు. బనగానపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది ఒక బీసీ జనార్దన్ రెడ్డి గారితోనే సాధ్యమని, అందుకనే వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగిందని తెలిపారు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని, బనగానపల్లె శాసనసభ్యులుగా బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపించుకోవడమే తమ ధ్యేయమని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. చేరికల అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడుతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి సాధ్యమని, మనమందరం కలిసికట్టుగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. మొత్తంగా ఎన్నికలకు ముందు బీసీ జనార్దన్ రెడ్డి రాజకీయ చాణక్యంతో రోజురోజుకి వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు షురూ అవుతున్నాయి. దీంతో టీడీపీ క్యాడర్ కథనోత్సాహంతో ఎన్నికల క్షేత్రంలోకి దూసుకు వెళ్తుండగా ఇన్నాళ్లు కాటసాని రామిరెడ్డి వెంట నడిచిన కీలక నేతలు సైకిల్ ఎక్కడంతో వైసీపీ క్యాడర్ ఢీలా పడిందని, రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ఎదురీత తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.